గుడ్ మార్నింగ్ అండి. మనకి రీసెంట్గా ఫిబ్రవరి 1ని 2026 ఫిబ్రవరి 1ని మనకు ఒక ఎగ్జామ్ జరిగిందండి. అదేంటంటే ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి. ఇప్పుడు మన వీడియోలో ఏంటంటే క్వాంట్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చాడు, రీజనింగ్ ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, జస్ట్ ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఆల్రెడీ మీకు క్లారిటీ ఉంది కదండి, మన వీడియోస్లో కూడా చెప్పాను. అది ఇక్కడ క్వాంట్ ఏమో 40 బిట్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయండి. ఆ తర్వాత రీజనింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ ఏమో 40 ఉంటుంది, జనరల్ అవేర్నెస్ కూడా 40 ఉంటుంది. ఆ తర్వాత కంపేర్ సెక్షన్ వచ్చి ఒక్కోదానికి 0.5 ఉంటుంది. ఆ తర్వాత 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ టైమర్ కూడా ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఈ రీజనింగ్ సెక్షన్ చూడండి, మనకి 1 2 3 4 5 అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫజిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అరేంజ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారండి ఈ మొత్తం బిట్స్ అన్ని కూడా. ఆ తర్వాత నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ కొన్ని సమ్స్ ఇచ్చారు, సిలాక్స్ కొన్ని ఇచ్చారు, డిఎస్ కొన్ని ఇచ్చారు, ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు, ఆల్ఫాబెటికల్ బేస్డ్ ఇచ్చాడు, ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఈ 40 బిట్స్ కదండి. ఇక్కడ మనకి ఇండివిజువల్ టాపిక్స్ పరంగా చూస్తే కనుక ఇవన్నీ ఈజీగానే అనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి దాని తగ్గ టఫ్నెస్ కూడా ఉంటుందండి. అంటే చాలా మంది దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మొన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా మంది ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి 5 ఇచ్చారు కదండి, ఒకళ్ళు ఇది స్టార్ట్ చేశారండి. ఆ స్టార్ట్ చేసినప్పుడు అదే కష్టంగా ఉండొచ్చు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకుంటారు, దాంట్లో ఎక్కువ టైం పట్టచ్చు. అంటే మీకు ఏంటంటే చివరిలో దీనికి ఈ సంవత్సరం ఆల్రెడీ నోటిఫికేషన్ మనకి క్యాలెండర్లో రిలీజ్ చేశారు కదండి, ఈ మెయిన్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తానండి. సో ఇది మనకి ఇచ్చిన రీజనింగ్ ప్యాటర్న్ వచ్చి. ఆ తర్వాత మనకి ఏంటంటే అర్థమెటిక్ ప్యాటర్న్ వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు కదండి, అర్థమెటిక్ 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి 5 మార్క్స్, 2 1 మార్క్స్ సమ్స్. ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చాడు ఒక 5. తర్వాత సిరీస్ లో చూడండి రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడండి, మామూలు నెంబర్ సిరీస్ కాకుండా రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి డిఐ ఒకటేమో బార్గ్రాఫ్ అండ్ టేబులర్ ఫామ్ ఇచ్చాడు, రెండోదేమో టేబులర్ ఫామ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి కేస్లెట్స్. కేస్లెట్స్ అంటే అర్థం ఏంటంటే డిఐ అంటే మనకి పైన డయాగ్రామ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ కేస్లెట్ అంటే మొత్తం రైటింగ్ లో ఉంటుంది, మనం చిన్న డయాగ్రామ్ లాంటిది ప్లాన్ చేసుకుని ఆ డేటా అంతా తీసుకుని అనాలిసిస్ చేస్తాం అన్నమాట. అంటే ఇండైరెక్ట్ గా వీడు ఏంటంటే కనుక 1 2 3 4 ఇవన్నీ కూడా ఏంటంటే ఇండైరెక్ట్ గా డిఏసి ఇచ్చాడండి. తర్వాత మనకి క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అంటాం కదండి, ఇవి కూడా 5 మార్క్స్ టాపికే. తర్వాత ఏంటంటే 1 మార్క్స్ సమ్స్ ఏమైతే ఉన్నాయో అవి 8 ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ 40లో 8 బిట్స్ ఏమో మనకేమో 1 మార్క్స్ సమ్స్ ఇచ్చాడు, మిగతా 32 బిట్స్ కూడా మనకి 5 మార్క్స్ ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనం ఏంటంటే 5 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకి చాలా మందికి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ 1 మార్క్స్ సమ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ 1 మార్క్స్ సమ్ చేసినప్పుడు ఎక్కువ టైం కూడా పట్టొచ్చండి. దీంట్లో కూడా ఏంటంటే చాలా మందికి జరిగిన ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ సెలక్షన్ అనేది సరిగ్గా తెలియలేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో చూడండి రీడింగ్ ఆఫ్ ఆర్సీ మనకి 2 ఇచ్చాడు. ఆ తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇచ్చాడండి, క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు, మిస్పెల్ట్ ఇచ్చాడు, ఇక్కడ యాక్చువల్గా ఎర్రర్ డిటెక్షన్ ఇచ్చాడు, వర్డ్ యూసేజ్ కూడా ఇచ్చాడు. ఈ 40 మార్క్స్. అంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక ఇక్కడ మనకి అది అర్థమెటిక్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. దీంట్లో మనకి పెద్ద డ్రాబ్యాక్ ఏమైందంటే కనుక వీళ్ళకి కంప్యూటర్ సెక్షన్ కూడా ఉంది కదండి. అంటే జస్ట్ 4 డేస్ ముందర జరిగిన ఎగ్జామ్లో వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారండి. దానికి రీజన్ ఏంటంటే దాంట్లో కొంతమంది జీకే ఎక్కువ ఇచ్చారని చెప్పారు, తర్వాత ఏంటంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్కేల్ ఆన్ ఆఫీసర్ లెవెల్ కన్నా క్లర్క్ లెవెల్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అక్కడ బాగానే వచ్చిన వాళ్ళకి చాలా మంది ఇక్కడ సరిగ్గా చేయలేదండి. తర్వాత ఈ పర్టికులర్ 2 సెక్షన్స్ వచ్చేటప్పటికి టైం ఎక్కువ పట్టింది. తర్వాత ఏంటంటే కనుక మేబీ క్వశ్చన్ సెలక్షన్ తెలియదు అని చెప్తున్నారు అనమాట అండి. అంటే ఇక్కడ ఏంటంటే కనుక అందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా చెప్తుందన్నమాట అండి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ ఆర్ఆర్బి క్లర్క్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసిందండి. ఆ ప్రిలిమ్స్ రాసిన తర్వాత మాక్సిమం మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఫస్ట్ రాసిన వాళ్ళకి అందరికీ ప్రాబ్లం ఉంటుందంటే ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పి యూట్యూబ్లో చూడడం, లేకపోతే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదండి దాంట్లో చూస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ని అడుగుతారు, వాళ్ళు కట్ ఆఫ్ చెప్తారు. వీళ్ళు ఏం ఫిక్స్ అవుతారంటే సరే వాళ్ళు ఒకవేళ కట్ ఆఫ్ ఒక 70 చెప్పారు అనుకోండి, మనం అన్ని అటెంప్ట్ చేయలేదు కదా మనకి ఎలాగ అవ్వదని చెప్పేసి వీళ్ళు ఏ విధమైన మెయిన్స్ ప్రిపరేషన్ సరిగ్గా చేయరండి. ఆ తర్వాత ప్రాబ్లం ఏముందని మనకి అక్కడ ఈ మెయిన్స్ ప్రిపరేషన్ చేయకపోయేటప్పటికి వీళ్ళకి ప్రిలిమ్స్ అయిపోయిందంటండి. ఆ ప్రిలిమ్స్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి చాలా తక్కువ టైం ఇచ్చాడు కదండి, 8 డేస్ అంత ఇచ్చాడు. ఈ 8 డేస్లో మనకి 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ ఎక్కడ అవుతాయి, ఇవన్నీ ఎగ్జామ్స్ అనేది కష్టం అండి. అందుకే మీకు ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఇచ్చిన ఎగ్జామ్లో ఇప్పుడు మనకి చాలా మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏంటంటే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కాన్సన్ట్రేషన్ కూడా చేయండి. ఆ మెయిన్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మీకు మినిమం ఏదైనా ఏ మెయిన్స్ అవ్వాలన్నా సరే
ఆ పర్టికులర్ ఎగ్జామ్ ఒక 50 మెయిన్స్ బాగా రాసుకున్నారు అనుకోండి, అంటే ఫస్ట్ ఎగ్జామ్ లోనే ఏంటంటే ఇప్పుడు మనకి 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటే మనకి ఫస్ట్ ఎగ్జామ్ 10 మార్కులే రావచ్చండి, తప్పే ఉందండి దాంట్లో. తర్వాత మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఉండి ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటే కనుక దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంతేగాని మనం ఏంటంటే ఒక ఎగ్జామ్ వచ్చిందనుకో 10 మార్క్స్ వస్తున్నాయి ఇంకా మనం ప్రిలిమ్స్ రాసుకుందాం అలా చేయకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మనకి ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో ఇది చాలా మంది చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే చివరిలోనే చదువుతున్నారండి. చివరిలో మనం 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేది కష్టం కాబట్టి మనం ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది, ఎంత ముందర నుంచి కరెంట్ అఫేర్స్ చదవాలి. స్టాటిక్ జీకే ఎప్పుడు మారదు కదండి, అది ముందర స్టాండర్డ్గా చదువుకుని పక్కన పెట్టుకోండి. బ్యాంకింగ్ కూడా ఇంచుమించుగా మారదు, ఏమన్నా మనకి రేట్స్ అవి రెపో రేటు రివర్స్ రేపు అలాంటివి మారతాయేమో కానీ మామూలుగా స్టాండర్డ్గా ఉన్న బ్యాంకింగ్ మారదు కదా, అది కూడా మనం ముందర నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్ అండి. అంతేగాని చివరిలో మనం చేయడం వల్ల ఏ విధమైన యూజ్ ఉండదండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ లో నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి ఇక్కడ జనరల్ అవేర్నెస్ సార్ ఏంటంటే అంటే మనకి ఆర్ఆర్బి క్లర్క్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో జస్ట్ టాపిక్స్ వచ్చినాయని చెప్పాను కదండి, ఈ జనరల్ అవేర్నెస్ లో ఇచ్చిన క్వశ్చన్లు మెమరీ బేస్ పేపర్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక సార్ మేము కరెంట్ అఫేర్స్ ఒక సైట్ నుంచి చదువుతున్నాం లేకపోతే 2 సైట్ నుంచి చదువుతున్నాం సరిపోతుందా లేదా, లేదా ఏదైనా వెబ్సైట్ ప్రిపేర్ అవుతున్నాం ఆ సరిపోతుందా లేదా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మీకు క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్ నుంచి అసలు అంటే ఇప్పుడు మనకు చాలా మ్యాటర్ ఇస్తారు కదండి, ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ ఉంటుందండి, దానికి మళ్ళీ దానికి సబ్ క్వశ్చన్లు ఒక 4-5 ఇస్తూ ఉంటాడు. అంటే దీంట్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అని ఎప్పుడు అర్థం అవుతుందంటే ఈ జనరల్ అవేర్నెస్ లో మనకి ఈ సంవత్సరం ఇచ్చిన పేపర్ ఒకసారి చూసుకున్నాం అనుకోండి, మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే మేబీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుందండి. ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొన్ని వీడియోస్ అంటే ఎస్బీఐ క్లర్క్, ఐబీబీఎస్ క్లర్క్ అవి కూడా ఒకసారి జనరల్ అవేర్నెస్ చెప్తారు, అంటే మెమరీ బేస్ పేపర్ అవి కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక మనకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదండి, అక్కడ మామూలుగా మెసేజ్ పెట్టండి. తర్వాత రెండోది ఏంటంటే కనుక ఇక్కడ మీకు నెక్స్ట్ వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక అవి కామెంట్ చేశారనుకోండి, ఎక్కువ మంది చేస్తే కనుక ఆ వీడియోస్ కూడా చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.